ఫ్రెండ్స్, మనలో చాలామంది అప్పుల గురించి బాధపడుతుంటారు. ఈ అప్పుల బారి నుండి ప్రణాళికాబద్ధంగా బయటపడటానికి కొన్ని మార్గాలున్నాయి. మీకు ఉన్న అప్పులు మొత్తాన్ని ఎక్కువ నుండి తక్కువ మొత్తానికి ఒక వరుసలో రాయండి. వాటిలో తక్కువ మొత్తంలో ఉన్న అప్పులను తీర్చుతూ పోండి. దీనివల్ల అప్పుల సంఖ్య తగ్గి ఆర్థికపరమైన ఉత్సాహం వస్తుంది. అన్ని అప్పులను ఒకేసారి తీర్చడం కాకుండా వడ్డీ ఎక్కువ చెల్లిస్తున్న అప్పులను ముందుగా తీసివేయండి. మీకు ఉన్న అప్పులో ఊబిగా మారకముందే ఏదో ఒక ఆస్తిని అమ్మి అప్పులు తీర్చడం ద్వారా మీకు ఎంతో విలువైన సమయం, మానసిక ప్రశాంతత, సమాజంలో గౌరవం దక్కుతుంది. బంగారు ఆభరణాలపై, వ్యవసాయ భూములపై రుణాలు తక్కువ వడ్డీకే లభిస్తాయి. వాటిని తీసుకొని ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న రుణాలను తీసివేయండి. మీ సివిల్ స్కోర్ మెరుగ్గా ఉన్నట్లయితే ఎక్కువ వడ్డీ చెల్లించే సంస్థల నుండి తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీ ద్వారా రుణాలు ఇచ్చే సంస్థలకు బదలాయించుకోండి. ఏదైనా ఒక రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలో మొదటి 5 నెలల్లోనే చిట్ పాడటం ద్వారా అతి తక్కువ వడ్డీకే డబ్బు లభిస్తుంది. దానితో ఎక్కువ వడ్డీ కట్టే అప్పులు తీర్చడం ద్వారా అప్పుల ఊబిలో నుండి బయటపడవచ్చు. వీటన్నిటికన్నా అతి ముఖ్యమైనది మీ ఆదాయం పెంచుకోవడం. మీ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించడం ద్వారా మీ అప్పుల నుండి బయటపడవచ్చు.